హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం దాల్ రైస్ చేసుకుందాం. ఇది చిన్నపిల్లలకి 1 to 4 years వారికి పెట్టచ్చు. ఇందులో ఫైబర్, ప్రోటీన్, కార్బ్స్ అన్నీ ఉంటాయి. సో చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇది మీ పిల్లలకి చేసి పెట్టండి. ఇప్పుడు 1 గ్లాస్ రైస్కి 1/2 గ్లాస్ కందిపప్పు తీసుకోవాలి. ఇప్పుడు వీటిని 3 times క్లీన్ చేసుకోవాలి. 3 times క్లీన్ చేసుకున్న తర్వాత ఒక 15 minutes నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 15 minutes తర్వాత కుక్కర్లోకి ఈ రైస్ తీసుకొని ఇప్పుడు తొక్క తీసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాను. అలాగే టమోటా ముక్కలు 1 కప్పు వేసుకుంటున్నాను. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 1 కప్పు వేసుకున్నాను. ఇప్పుడు తొక్క తీసి చిన్న వెల్లుల్లి రెబ్బ వేసుకున్నాను. ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకున్నాను. ఇప్పుడు ఒక 1/2 పచ్చిమిర్చి, ఇది చిన్నపిల్లలు కాబట్టి కొంచెమే వేసుకుంటున్నా. ఇప్పుడు మా బాబుకు కొంచెం కారం అలవాటు చేస్తున్నా. మీరు మీ పిల్లల కారం ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు నేను కొంచెం పసుపు వేసుకున్నా, 1 స్పూను. అలాగే జీలకర్ర, వాము వేపి పౌడర్ చేసుకున్న అది ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకోవాలి. నేను 2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. మీరు కొంచెం కిచిడి కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోవాలి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. ఇప్పుడు నేను తగినంత ఉప్పు తీసుకుంటున్నా. చిన్నపిల్లలకి ఉప్పు కొంచెం తక్కువే వేస్తే మంచిది. నేను కొంచెమే వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను మునగాకు రెమ్మను తీసుకున్నాను. మునగాకు రెమ్మ శుభ్రంగా కడుక్కొని వేసుకుంటున్నా, కొంచెం వేసుకుంటున్నా. ఇది ఆప్షనల్. మునగాకు బదులు వేరే ఆకులు ఏదైనా పాలకూర, తోటకూర ఇలా యాడ్ చేసుకోండి. కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటున్నాను. ఫ్లేము సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. అలా చేయడం వల్ల లోపల గింజ మెత్తగా ఉడుకుతుంది, లేదంటే కొంచెం గట్టిగా ఉంటుంది. పిల్లల ఫుడ్ ఎప్పుడు సిమ్లోనే ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చాయి. కుక్కర్ మూత తీసి స్మాషర్తో కానీ పప్పు గిత్తితో కానీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చిన్నపిల్లలకి పేస్ట్ చేసుకొని పెడితే మంచిది. అందులో టమోటాలు, క్యారెట్ మెత్తగా అయ్యే వరకు పేస్ట్ చేసుకొని ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి నేను 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నా. నెయ్యి వేసుకోవడం వల్ల దాల్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ యూస్ చేసుకోవచ్చు, బట్ నెయ్యి వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు కొంచెం వేగాలి. జీలకర్ర, ఆవాలు వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటున్నా. కరివేపాకు కూడా బాగా మంచిగా వేగాలి. కరివేపాకు అంతా వేగిన తర్వాత అందులోకి దాల్ రైస్ వేసుకోవాలి. ఈ దాల్ రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ తీసుకోండి. అంతే అండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.